నమస్తే. ఇక ఫైనల్లీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ పైన కూడా జెండా ఎగరేసింది. సో మనం చూసిన గతంలో చాలా సందర్భాల్లో ఇటు నామినేషన్ ర్యాలీని ఫాలో అప్ అవుతా ఉన్నాం. సో ఈ రోజు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా వచ్చి సో మాట్లాడడం మనతో పాటు సాహితీ గారు ఉన్నారు. చెప్పండి మేడం, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. అందరికి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున, నవీన్ యాదవ్ గారి కుటుంబం తరపున కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? అంటే ఇటు బీసీ బిడ్డ విజయం చూస్తారా, కాంగ్రెస్ పార్టీ విజయం చూస్తారా, జూబ్లీహిల్స్ గడ్డ విజయం లాగా చూస్తారా, ప్రజాపాలన విజయం లాగా చూస్తారా? ఓపిక, సంకల్పం ఉన్న ఒక యువకుడి విజయంగా చూస్తా. బీసీ బిడ్డనా లేకపోతే యాదవ్డా తర్వాత ఒక యంగ్ లీడర్ అంటే నవయువ నిర్మాణ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజల్లో ఏ రకంగా నిజమైన సేవతో మనం ముందుకెళ్ళొచ్చు, నిజమైన నాయకుడిగా మనం ఎట్లా నిర్మాణం చేసుకోవచ్చు అనే ఒక ఉదాహరణగా నిలిచినటువంటి ఒక ఐకాన్ ఇవాళ. అంటే ఒక యూత్ ఐకాన్ అని అంటే ప్రజల సేవలో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అయిన తర్వాత ప్రజాసేవ చేయలేదు. ఇవాళ ఆ నాయకుడికి, ఆ సేవకుడికి పట్టం కట్టారు జూబ్లీహిల్స్ ప్రజలు. 7 డివిజన్లలో నవీన్ అన్నను గుండెల్లో పెట్టుకున్నారు అనడానికి ప్రత్యేకించి ఇప్పటి వరకు జరిగిన సినారియో సోషల్ మీడియా దాడి విషయంలో ఇది వాళ్ళకి మేము ఇచ్చే జవాబు. సో ఏం చెప్తారు అంటే చాలా సందర్భాలు నామినేషన్ అంటే టికెట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కంటిన్యూ అవుతా ఉంటూ ఒక రౌడీ, ఒక గూండా రాజ్యం, సో రావణ రాజ్యం అని చెప్పి ఈ విధంగా చేసిన కమెంటేటర్స్ కి అందరికి కావచ్చు, సో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీకి ఏం చెప్పబోతారు ఈ గెలుపుతుంది? రౌడీలను ఎవరంటారు? ఒక నిక్కచ్చిగా నిజాయితీగా బతికేటోడిని బజార్లో గుంజి వాడు ఎదిగితే ఎక్కడ మనకు ప్రమాదకరమో వాడు అడ్డుగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ మీద లేని నిందలేసిన వాళ్ళను రౌడీ అంటారు. రౌడీని ఎవరిని అంటారు? జనాలను ప్రజాసేవ పేరుతో, డెవలప్మెంట్ పేరుతో వేల కోట్ల నిధులను కొల్లగొట్టిన రౌడీ అంటారు. ఇవాళ ఒక బీసీ బిడ్డ అని సైకలాజికల్ గా వేరే కులంలోంచి కాకుండా ఒక బీసీ బిడ్డగా ఎదిగినటువంటి ఒక యువకుడు తన తండ్రి సేవా గుణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఓపిక తోటి ఉన్నటువంటి ఒక మనిషి మీద వేసిన నిందలు కూడా ఇవన్నీ కూడా ఇవాళ కాలం బలమైందండి. కర్మ బరాబర్ గా వాళ్ళకి రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ వరకు మాత్రం నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తి, మిగతా వాళ్ళ చరిష్మాని పక్కన పెడితే ఈ వ్యక్తి చరిష్మా తోటి ఇవాళ చరిత్రలో లిఖింపదగినటువంటి ఘన విజయాన్ని మేము నమోదు చేశాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త తోడైంది కాబట్టి తన చరిష్మా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న పాత ఓట్ బ్యాంక్, పీజేఆర్ గారికి ఉన్న, పి జనార్దన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా అన్ని మిళితమై ఒక యువకుడిని ఇవాళ మేము అసెంబ్లీలో కూర్చోబెడుతున్నాము. చాలా గర్వంగా ఉంది ఆ విషయంలో. అంటే చాలా సందర్భాల్లో మనం చూసినాం, మనం మాట్లాడడం కూడా ఈ జూబ్లీహిల్స్ లో సో బీసీ బిడ్డ గెలుపుతోనే ఇక బీసీల రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తారని చెప్పి సో ఏం చెప్తారు దాని గురించి? తప్పకుండా అండి. అంటే ఇన్ని రోజులు జాతీయ పార్టీలైనా కానీ లేకపోతే స్థానిక పార్టీలు కూడా బీసీకి ఇస్తే గెలుస్తారా లేదా, టికెట్ ఇచ్చి వేస్ట్ అవుతుందేమో, ఈ టికెట్ ఓసీకి ఇద్దామా ఇంకెవరికైనా ఇద్దామా అని చూస్తారు. అంటే ఇక్కడ రిజర్వేషన్లు లేకపోతే బీసీ ఓసీ పక్కన పెట్టాం. ప్రత్యేకించి ఒక బీసీ అనేసరికి ఏంటంటే అంగబలం, అర్ధబలం ఉందా, డబ్బు బలం ఉందా, అర్ధబలం ఉందా, జనబలం ఉందా అన్ని కూడా ఒక అంటే అక్కడ అవతల వాళ్ళకి ఉన్నా లేకపోయినా కూడా బీసీలకు ఎంతో బలం ఉంటది. అయినా కూడా ఉందా లేదా అని ఒక మీమాంసలో పడి బీసీకి టికెట్ ఇవ్వడానికి ఫస్ట్ ముందుకు రాడు, ఓడిపోయే టికెట్ ఏమో అనుకుంటారు. కానీ వాటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఈ ఘన విజయంతో ఒక చరమగీతం పాడింది. ఇంకా ఇప్పుడు బీసీకి టికెట్ ఇవ్వచ్చు. బీసీకి టికెట్ ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి నిజాయితీతోటి, నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి, ఎందుకంటే ఈ ఉత్పత్తి కులాలన్నీ ఎప్పుడు కూడా కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, యాదవులు ప్రతి ఒక్కరు కూడా ఉత్పత్తి కులాలు కాబట్టి ఈ ఉత్పత్తి కులాలు ఏంటంటే నిబద్ధతతో ఉంటాయి, క్రమశిక్షణతో ఉంటాయి, వాళ్ళకున్న నైపుణ్యంతో ఉంటాయి. మాకు పనప్ప చెప్తే మేము ఇంత పరిపూర్ణంగా చేసి మేము గెలిచి వస్తాం, ఆ పని మాకు అప్ప చెప్తే మేము గెలిచి వస్తాం. అట్లాంటి రాజకీయాలు మేము చేయలేమా? ఉత్పత్తి కులాలు ఉన్నటువంటి ఆ ఆత్మస్థైర్యము మమ్మల్ని ఏ దిశగా అయినా, ఏ రంగంలో మమ్మల్ని నిలబడతాయి. ఇంకా ఇప్పటి నుంచి మీరు అన్నట్టు ప్రిపేర్ కామని చెప్తున్నాను. మేము జాతీయ పార్టీలైనా స్థానిక పార్టీలైనా కూడా బీసీ నినాదానికి తెలంగాణ రాష్ట్రం తొలి అడుగు, తొలి నాంది ఒక యువకుడు విజయంతో ఇవాళ చూపించింది. నవీన్ యాదవ్ గారు ఒక యూత్ ఐకాన్ గా ఇవాళ నిలిచారు. బీసీ బిడ్డలు ఎవరైతే రాజకీయాల్లో రావడానికి భయపడుతున్నారో, ఒక అడుగు వెనుకకేస్తున్నారో ప్రిపేర్ అవ్వండి. రాజకీయాల్లో రావడానికి నిజమైన నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళడానికి మనం ఇప్పటి నుంచి నెంబర్లు పెరగాలి. ఇంకా నేనేమంటున్నాను, ఇప్పుడు వచ్చిన బై ఎలక్షన్ కాదు, రేపు రానున్న జనరల్ ఎలక్షన్స్ లో కూడా నవీన్ అన్నతో పాటు ఇంకెంతమంది అసెంబ్లీలోకి వెళ్తున్నాం, ఒక ప్రణాళిక ఏర్పరచుకోండి. అన్నను ఒక ఉదాహరణ తీసుకోండి. ఎందుకంటే ఇవాళ మీ ముందు ఒక విజేత మీ ముందు నిలబడ్డాడు, ఒక బీసీ బిడ్డ మీ ముందు నిలబడ్డాడు. ఆ విజేత ఎటువంటి క్రమశిక్షణతో ఉన్నాడు, ప్రజలను ఎంత అక్కడ చేర్చుకున్నాడు, అన్ని మనం ఉదాహరణ తీసుకొని మనం ముందుకెళ్ళాలి.
అంటే నామినేషన్ ర్యాలీ రోజు చూసినప్పుడు నామినేషన్ ర్యాలీలో వచ్చిన జనం అంతా కూడా కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ ర్యాలీలో కొంత రౌడీల ర్యాలీ అయిపోయింది, కంప్లీట్ గా రౌడీలు వచ్చిరు అని చెప్పి. సో ఇప్పుడు విజయోత్సవ ర్యాలీ ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ పాయింట్ మీరు 2 అంశాలు చెప్పారు. నామినేషన్ ర్యాలీలో వచ్చిన వాళ్ళంతా కూడా రౌడీ షీటర్లు అని చెప్తున్నారు. ఎందుకు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి అమెరికాలో చదువుకొని వచ్చి ఐటీ పురపాలక మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు మేము బీసీలమండి, మేము రుమాలు కట్టుకుంటాం, మేము ముక్కు పుడక పెట్టుకుంటాం, మేము చెవు వేసుకుంటాం, మాది సైన్స్, మేము యాదవులు అనుకోండి, మేము బర్రెలు కాసుకుంటా గొర్రెలు కాసుకుంటా, మేము అడవికి బాటలు వేసిన వాళ్ళం, మేము నడిచి మేము బర్రెలు కాసిన బాటే, పశువులకు కాసిన బాటే, అది అక్కడ మొక్కలన్నీ కూడా నలిపి ఒక బాటగా ఏర్పడ్డది. ఇవాళ మీరు రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్నటువంటి ఏ చిన్న చిన్న మార్గాలైనా కూడా మా యాదవులు పశువులను కాసేటప్పుడు వేసిన బాటే. మేము ఆయుర్వేద వైద్యం గాని, ఆకు పసరు గాని, పసరు వైద్యం గాని మా నుంచి కదా వచ్చింది. మేమేమో మందులు మెడిసిన్స్ వాడం. మేము ఏదన్నా దెబ్బ తగిలితే ఇంత పసరు కట్టుకుంటాం. రెండో మాట మీరు అన్నారు రౌడీ షీటర్లతో ఉన్నారు నన్ను అంటే, మా కులాల ఉత్పత్తి కులాల వేషధారణ రౌడీ షీటర్ అవుతుందా? మేము పెట్టుకుంటాం, ఒకటి కాదు 10 నగలు వేసుకుంటాం, మేము కమ్మలు పెట్టుకుంటాం, ముక్కు పొడక పెట్టుకుంటాం. ఇవన్నీ సైన్స్ పరంగా ఏంటంటే ఆక్యుప్రెషర్ పాయింట్, మా పూర్వీకులు మాకు నేర్పించినటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్. సో దీన్ని కూడా అంటే విచక్షణ రహితంగా అవివేకంగా ఒక మనిషిని మానసికంగా తగ్గించడం. మీరున్నారండి, ఇప్పుడు మిమ్మల్ని నేను మానసికంగా చంపాలంటే మీరు చాలా జ్ఞానవంతులు అయితే ఉట్టిగానే మిమ్మల్ని మీరు పొట్టిగున్నారు అని అంట, మీరు యుద్ధం చేయడానికి వచ్చిండ్రు, అయిపోయి సగం చేస్తాడు మనిషి. అంటే ఇట్లాంటి ఒక డిప్లొమాటిక్ ప్లే చేయడంలో కేటీఆర్ ఆయన సిద్ధహస్తుడు. నవ్వుకున్నారు ప్రజలు. ఇప్పుడు అబాసు పాలు చేసిండు పార్టీని, ఇంకా ఇప్పటికైతే మొత్తం బూడిద చేసిండండి అంతే. సో ఇంకా ఇటు మాట్లాడుతూ ఇటు బీఆర్ఎస్ సంబంధించి సో మాగంటి సునీత గారు మాట్లాడుతూ ఈ రోజు సో దొంగ ఓట్లు రిగ్గింగ్ చేసే గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో రిగ్గింగ్ ఏందండి? అంటే మీరు గెలిచినప్పుడు రిగ్గింగ్ చేసి గెలిచిండ్రా? ప్రజాస్వామ్యంలో రిగ్గింగ్ అని చెప్పడం, నువ్వు ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవం నీకు లేదని చెప్తున్నావు, ఎన్నికల కమిషన్ మీద నీకు గౌరవం లేదని చెప్తున్నావు, భారత రాజ్యాంగం మీద నీకు గౌరవం లేదని చెప్తున్నావు, ఓటు హక్కు మీద నీకు గౌరవం లేదని చెప్తున్నావు. నువ్వు ఎవరిని కించపరుస్తున్నావు? భారత రాజ్యాంగాన్ని కించపరుస్తున్నావా? ఎవరికి ఆదర్శంగా నిలుస్తున్నావు? రిగ్గింగ్ జరిగింది అని అంటే రిగ్గింగే జరిగింది అనుకోండి, ఉన్న ఓట్లన్నీ మేమే వేసుకుంటాం కదా, ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీదనా నీ విమర్శ? ఎవరి మీద వేస్తున్నావు నువ్వు విమర్శ? అంటే బీఆర్ఎస్ పార్టీ 4 గోడల మధ్య కూర్చొని కంప్యూటర్ల మీద, స్క్రీన్ల మీద, ఫింగర్ టిప్స్ మీద చేసినటువంటి రాజకీయం అది రాజకీయం కాదు. మేము గల్లీలోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము చేసిన ప్రచారమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఆ విజయంలో బూత్ ఇన్ఛార్జీలు, నియోజకవర్గం సంబంధించి డివిజన్ ఇన్ఛార్జీలు, ప్రతి కార్యకర్త, చిన్న చితిక కార్యకర్త, పెద్ద లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సమిష్టి విజయం ఇది. అండ్ మధ్యలో కొన్ని సర్వేలు కూడా కేకే సర్వే కావచ్చు, ఆర్ఎంఎస్ ఈ విధంగా కొన్ని సర్వేలు కూడా సో మధ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, సో కాంగ్రెస్ కి తగ్గిపోయింది అని చెప్పినప్పుడు ఎలా ఉండింది? అంటే కంప్లీట్ గా అంటే ఏవైతే ఈ సర్వేస్ ఉంటే అవి చెప్పినప్పుడు కొంచెం వరకు పబ్లిక్ కూడా కొంచెం ఆలోచన డైవర్ట్ అయ్యే పరిస్థితి. సో అలాంటి టైంలో ఏ విధంగా ఫేస్ చేసి అండ్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటారు? ఆబ్వియస్లీ అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొందరు విమర్శకులు, కొందరు సినిమా ఫెయిల్ అంటారు, కొందరు ఫ్లాప్ అంటారు. అయితే ఉన్నట్టుండి సినిమాకి వెళ్ళే వాళ్ళంతా ఏం లేదు, ఓన్లీ అభిమానులే అవుతారు తప్ప నిజమైన వేరే ఆడియన్స్ రారు. ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పుడు కాలం కొంచెం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ సర్వేలు అన్ని కూడా ఎవరి ఊహాగానాలకు వాళ్ళకి ఓ శాంపుల్ తీసుకుంటారు 10 మంది, కానీ లోగుట్టు నేను అప్పటిదాకా నీకు పోలింగ్ కి 5 రోజుల ముందు కూడా ఓటరు సైకాలజీ ప్రకారమే తను వెళ్తాడు. సో ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సర్వేలన్నీ కూడా ఎట్లా అంటే కొంతవరకు ఒక 30% మాత్రం నేను బిలీవ్ చేస్తాను. సరే కొన్ని సర్వేలు ఇప్పుడు ఇంకా ఇదిగా అయ్యాయి, ఎందుకంటే ఇంతకు ముందు ఒక సర్వేలు ఎట్లా చేసేది, ఏ పార్టీ గెలుస్తుందో చేసేది. ఇప్పుడు ఎట్లయింది, పార్టీకి ఒక సర్వే వాళ్ళు ఉన్నారు, పార్టీకి ఒక స్ట్రాటజిస్ట్ ఉన్నారు. ఎంతవరకు నమ్మొచ్చు అంటే దాన్ని? సో సర్వే అనేది ప్రజల ఆలోచనలకు ఈ విషయం ఇక్కడ మాత్రం పట్టం కట్టలేకపోయిందని చెప్తున్నాను. సో ఫైనల్లీ ఈ రోజు నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారిగా మారారు. అండ్ చాలా సందర్భాలు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు, ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసుకున్నారు. సో వాళ్ళకి గట్టి హామీ ఏంటంటే రానున్న 3 సంవత్సరాల్లో చేసి చూపిస్తామని చెప్పారు. సో 3 సంవత్సరాల్లో ప్రజలు కోరుకున్నట్టు ప్రజలు చెప్పిన బాధలను తీర్చబోతున్నారా? తప్పకుండా అండి, ఎందుకంటే నవీన్ యాదవ్ అనే ఒక మంచి వ్యక్తిత్వము, కుటుంబ పరంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకున్నా కూడా అంటే ఒక ఫ్యామిలీ పరంగా తను ఒక మంచి కొడుకు, ఈ నియోజకవర్గ పరంగా ప్రతి ఇంటికి బిడ్డ, ప్రతి ఇంటికి అన్న, ఇంటికి తమ్ముడు. సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే మాక్సిమం అంటే మనకి ఒక అర్బన్ సమాజంలో ఇలా ఎవరినైనా వచ్చి కలవడానికి అంత టైం ఇవ్వరు, కానీ ఇక్కడ మాత్రము నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేని కలవడానికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మీ ఎమ్మెల్యే మీ దగ్గరే ఉన్నాడు, మీ ఏరియాలో ఉన్నాడు, మీ బస్తీలో ఉన్నాడు. కాబట్టి వచ్చి
నియోజకవర్గ ఓటర్లు ఎవరైనా కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని పరిష్కరించడానికి పూర్తిగా పైగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నా ఒపీనియన్ వరకు ఈ 3 సంవత్సరాలలో ఒక మంచి ఎమ్మెల్యేను 10 తరాలు గుర్తుపెట్టుకుని ఒక మంచి ఎమ్మెల్యేను జూబ్లీస్ నియోజకవర్గం ఆకున చేర్చుకుంది. దానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు చెప్తాను. అంటే ప్రజలు మరో పీజీఆర్ అనే గెలవంగానే నేను చెప్పిన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పల్స్ అడిగినప్పుడు సో మరో పీజీఆర్ మా నవీన్ అన్న అని చెప్పి చెప్తారు. సో అది ఉండబోతుందా, ఆ మాట నిలబెట్టబోతున్నారు అంటే ప్రజలు ఆ నమ్మకాన్ని నిలబెడుతున్నారు నవీన్ యాదవ్. ఆల్రెడీ ఆ నమ్మకం ఉంది కాబట్టి అలాంటి ఒక లీడర్ కావాలి మాకు అని అది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చూసుకున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే చనిపోయిన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన 3 టర్ములు ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు ఏంటంటే మాకు పీజీఆర్ లాంటి నాయకుడు కావాలి, ప్రభుత్వం మారింది కానీ మాకు ఒక లీడర్ లేడు, అలాంటి లీడర్ అన్నలో చూసుకున్నారు కాబట్టి మా నవీన్ అన్న అని అందరూ అనుకున్నారు కాబట్టి నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టారు. పీజేఆర్ ఎట్లయితే చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు, ప్రజల నాయకుడు ఆయన, ఆ ప్రజల నాయకుడిని మళ్ళీ ఇంకొకరు ఇప్పుడు ఈ జనరేషన్ మేము తయారు చేసుకున్నంత గొప్పగా ప్రతి ఇల్లు ఫీల్ అవుతుంది. అండ్ సర్వే సంస్థలతో కొంతమందితో మేము మాట్లాడినప్పుడు ఏమన్నారంటే సో స్టార్టింగ్ లో అంతా క్యాంపెయినింగ్ అంతా ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత రోడ్ షోలు అని చెప్పేసి లేకపోతే రేవంత్ రెడ్డి స్పీచ్లు కంప్లీట్ అది ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళింది అని చెప్పి సో మీరు కూడా అదే బిలీవ్ చేస్తారా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్యకర్తలు, లేకపోతే మహిళా విభాగం నుంచి కానివ్వండి, ఇటు నుంచి చూసుకుంటే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లాల నుంచి, సో వీళ్ళందరి బలం ఏ రకంగానంటే అసలు పెద్ద దిక్కు అంటే రేవంత్ గారంటే ఒక బ్రాండ్, రేవంత్ అనే మాట ఇవాళ బ్రాండ్ గా మారిపోయింది. సో ఆయన ఏం చెప్తాడు వినాలనుకున్నారు, ఆయన మాటల్లోంచి ఆ హామీ విన్నప్పుడు ప్రజలు ఇంకా ఓకే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మనకు అండగా ఉంటాడు ఈ నియోజకవర్గానికి అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. అందున తనకు ఒక కుడిభుజంగా తను ఉంటారని, అంటే తన ఒక యువరక్తం, తనతో పాటు ఇలాంటి ఒక యువకుని నేను చేర్చుకుంటే తన టీంలో ఖచ్చితంగా తను అనుకున్న విజన్ ని ముందుకు తీసుకెళ్లొచ్చని రేవంత్ రెడ్డి గారు ఫీల్ అయ్యారు. ప్రజలు కూడా అదే బిలీవ్ చేసి ఆయనకు పట్టం కట్టారు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మీ అందరికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.